రీసెంట్ గా ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అసలు ఆ బిల్డింగ్స్ పనికి వస్తాయా పనికి రావా అని చెప్పి లాస్ట్ ఇయర్ లో ఇన్స్పెక్షన్ కి వచ్చి ఒక రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మళ్ళీ లండన్ నుంచి ఆర్కిటెక్ట్స్ వచ్చి కొత్త ప్లాన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా కొత్త ప్లాన్ ప్రకారం కూడా కన్స్ట్రక్షన్ జరగాలి కాబట్టి ఆ అమౌంట్ అనేది అంత డిఫరెన్స్ ఉందని చెప్పి నేను అనుకున్నా. అది కూడా ఒకవేళ గనక కన్స్ట్రక్షన్ ఆపకుండా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గనక కట్టేసి ఉండుంటే 2200 కోట్లతో ఆ ప్రాజెక్ట్ అయిపోయేది. దాన్ని ఆ రోజు ఆయన వదిలేయడం వల్ల ఇవాళ మనం ఆ ప్రాజెక్ట్ కి దాదాపు 4000 కోట్లు చిల్లర ఖర్చు పెడుతున్నాం. ఇది ఎవరు తప్పు? ఏమన్నంటే రెడ్ బుక్ అంటారు, పొలిటికల్ వెండటా అంటారు. వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఇదేంటిది పొలిటికల్ ఈగో కాదా, దురద కాదా? అండ్ ఈ ప్రెస్ మీట్ లో హైలైట్ పార్ట్ ఏంటంటే అన్నయ్య లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం. చేసిందంతా చేసి స్కామ్ ఎక్కడ జరిగిందని చెప్పి అడుగుతున్నాడు క్యూట్ గా. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి మాటిచ్చి గెలిచాక మద్యాన్ని నిషేధించాల్సింది పోయి ప్రైవేట్ డీలర్స్ అందరినీ సైట్ చేసి ఏపీఎస్బిసిఎల్ అనే కార్పొరేషన్ ని క్రియేట్ చేసి తెలివిగా ఆటోమేటెడ్ సప్లై సాఫ్ట్వేర్ ని డిజేబుల్ చేసి మాన్యువల్ గా ఆర్డర్స్ ఇచ్చి ఒక్కొక్క కేసు మీద దాదాపు 150 నుంచి 600 రూపాయల దాకా సైట్ చేసి, అంటే నెలకి 50 నుంచి 60 కోట్లు, అంటే ఈ 5 సంవత్సరాల్లో 3200 కోట్లు స్కామ్ చేసి ఇప్పుడు వచ్చి స్కామ్ ఎక్కడ జరిగిందని చెప్పి అడుగుతున్నాడు.